7th వరకు స్టడీ అవర్ ఉండింది. అప్పుడు కల్పన ఉన్నావు కదా, కల్పన ఉన్నారు, మీరున్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నాడు ఆ రోజు. పండు లోయర్ క్లాస్ లేడు, అప్పుడు క్లాస్కి ఉండేవాడు కాదు. ఏం పేరు నాన్న, రిషిత్ ఉన్నాడు. నెక్స్ట్ నఫీజ్ కూడా ఉన్నాడు ఆ టైంలో. ముత్తు ఉన్నాడు, మీరు ఉన్నారు, కొంతమంది కొత్త పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 7:30 వరకు స్టడీ అవర్ పెడితే అది పిల్లలకి మీకు మంచిదా, పేరెంట్కి మంచిదా, టీచర్కి మంచిదా? చెప్పాలి ఏదో ఒకటి. స్టూడెంట్కే కదా మంచిది. అయితే 7:30 వరకు స్టడీ అవర్ పెట్టాలంటే స్టూడెంట్స్ రావాలి కదా, ఉండాలి, టీచర్లు కూడా ఉండాలి ఓపికగా. కానీ 7:30 స్టడీ అవర్కి వ్యతిరేకించింది మొదట పేరెంటే. అటెన్షన్ ఆల్ ఆఫ్ యూ, లిజన్ కేర్ఫుల్లీ. ఇట్రండి బాయ్స్, ఇట్రా వాళ్ళ దగ్గరికి రండి. 7:30 స్టడీ అవర్కి వద్దనే పేరెంట్ కొందరు గొడవ నాతో. మీరు స్ట్రెయిన్ అయిపోయారంట, అలిసిపోయారంట, సొలిసిపోతున్నారని కంప్లైంట్. ఇది ఫస్ట్ ఇయర్లో. సరే సెకండ్ ఇయర్కి ఏం చేస్తామంటే టిఫిన్ సెక్షన్ అరేంజ్ చేస్తాం ఇక్కడ. దాన్ని కొంతమంది పేరెంట్ ఏమన్నారంటే ఆయన బొండాల వ్యాపారం చేసుకోవడానికి స్టడీ అవర్ పెట్టారు అని. ఏమన్నా ఆలోచన ఉందా? అంటే బోండాలు వడలు అమ్ముకునేదానికి స్కూల్ పెట్టాము మేమా? కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి కదా. ఎంత బాధాకరంగా ఉంటుంది. సరే పేరెంటే అర్థం చేసుకోకపోయా. పిల్లలు మీకు ఎలా ఉంటుంది, చదువుకోవాలి మీకు ఉంటుందా, ఇప్పుడు ఆడుకోవాలా? ఈరోజు ఇప్పుడు సెలవు చేస్తామంటే మీరు నిజాయితీ చెప్పండి, సంతోషపడతారా, బాధపడతారా? ఈరోజు ఇప్పుడు లాంగ్ బెల్ కొట్టేసి ఇంటికి పంపిస్తున్నా అంటే మీరు హ్యాపీయా, బాధపడతారా, నవ్వుకుంటారా? ఏం పండు, ఇంటికి వెళ్ళిపోతామంటే ఇప్పుడు లాంగ్ బెల్ కొట్టామంటే మీకు సంతోషమా, బాధ? సంతోషమే. పిల్లలకు సంతోషం, టీచర్లు కూడా అంతే కదా, త్వరగా ఇంటికి వెళ్ళిపోతామని. తర్వాత రెండవ ఇబ్బంది పేరెంట్ తర్వాత నాకు టీచర్ల గురించి వ్యతిరేకత. మీకు చెప్తున్నా మళ్ళీ 2023-24 విద్యా సంవత్సరంలో బడిలో దొంగలు పడ్డారు. ఒక మంచి టైటిల్, బడిలో దొంగలు పడ్డారు. టీచర్లు ముసుగేసుకొని వచ్చి దొంగలు వచ్చారు బడిలో. మామూలుగా గుళ్ళో దొంగలు పడతారు, ఇంట్లో దొంగలు పడతారు, ఇక్కడ బడిలో దొంగలు పడ్డారు. నేనేదో ఇంప్రూవ్ అయిపోయానని, పిల్లల్ని ఏదో బాగా పెంచేస్తా, బాగా డెవలప్ చేస్తున్నానని, వాళ్ళ అడ్మిషన్లో నేను లాగేసుకుంటున్నానని ఒక పెద్ద మనిషి, 40 ఏళ్ళ నుంచి చక్రం తిప్పే పెద్ద మనిషి ఒక దొంగ టీచర్ని మనకాడ పెట్టాడు టీచర్ ముసుగులో. మనం వినూత్నంగా ఒకటి పెట్టాం, విద్యార్థులు రచ్చబండ కార్యక్రమం. మీ ఇళ్ళకే వచ్చేవాడు, ప్రోగ్రెస్ కాలేదు. ఎందుకంటే పేరెంట్ మీటింగ్ పేరెంట్ రావట్లేదు, అందుకని మేమే వచ్చాం. దాన్ని బాగా వాళ్ళకి అవకాశంగా మలుచుకొని ఆ మాయమాటలు చెప్పి ఆ స్కూల్ వేస్ట్. ఎట్ట వేస్ట్ అవుతుంది? ఎందుకు వేస్ట్ అవుతాం మనం? టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఇచ్చేవాడు మనం వేస్టా? గైడ్ వర్క్ బుక్ ఇవ్వకుండా టెక్స్ట్ బుక్ ఇస్తున్నందుకు మనం నేరం చేసామా? చదవడం రాయడం రాని బిడ్డలు ఐడెంటిఫై చేస్తుంటా, కూర్చోబెట్టుకుని ఒక అక్షరం నేర్పిస్తా. 7:30 వరకు స్టడీ అవర్ పెట్టుకుంటా. 7:30కి మళ్ళీ స్పెషల్గా మళ్ళీ వ్యాన్ ట్రిప్పులు నడుపుతా చేస్తే మనం చెడ్డోళ్ళనా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే పక్క స్కూల్ వాళ్ళు ఒక్కొక్క ఎత్తు. కంప్లైంట్లు ఇవ్వడం, ఫోటోలు కొట్టడం. 8 గంటలప్పుడు రాత్రుల్లో ఆయన నైట్ క్లాసులు పెడుతున్నాడు చూడండి. ఇవన్నీ ఇబ్బందులు కదా. పేరెంట్ అర్థం చేసుకోపోయా, టీచర్లే ఎట్టుండ్రి. పిల్లలు మీకు చిన్న బిడ్డలు, మీరే ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇంక సొసైటీ అర్థం చేసుకోవాలా. నా చేతుల్లో ఏం లేదు, అంతా మీ చేతుల్లోనే. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. మీ భవిష్యత్తుకి మీరే బాటలు వేసుకోవాలా, నిజాయితీగా ఉండాలా. సార్ నాకు తెలుగు కష్టంగా ఉంది సార్, ఈ వర్డ్ పలగలేకున్నాను, ఒకరు నేర్పించండి సార్. సార్ నాకు హిందీ రావట్లేదు సార్. హిందీ రాకపోయినా, ఇంగ్లీష్ రాకపోయినా, మూలం తెలుగు రాకపోవడమే. తెలుగు మీరు బాగా పర్ఫెక్ట్ అయితే ఎంతకాలం అవుతారంటే అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది, మీ శ్రద్ధ. కొంతమంది పేరెంట్ అంటారు
ఇంకా ఎన్ని సంవత్సరాలు సార్ నేర్పిస్తారంటే రానప్పుడు ఏం చేయాలి, పిల్లవాడిని మీరు మందలించుకొని ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకుంటే అట చెంప దెబ్బ ఇటు చేతి దెబ్బ రెండు ఇట్లా కొడితే చక్కగా వస్తుంది. ఇప్పుడు ఒక కుమ్మరి కుండ ఎలా తయారు చేస్తారు చూసారు ఎప్పుడైనా మీరు? మీరు చూడకపోతే ఏవి పెట్టి చూపిస్తా, ఇబ్బంది లేదు. మనకు ఏవి కూడా ఉంది, స్క్రీన్ ఉంది, ప్రొజెక్టర్లో చూపిస్తాను, గుర్తు చేయండి. ఒకళ్ళు ఎలా తయారు చేస్తారంటే మట్టిని, ఎందుకు పనికిరాదు అనుకున్న మట్టిని వాటర్ పోసి బాగా మెత్తగా రాళ్ళు రప్పలు లేకుండా చెత్త లేకుండా తీసేయాలి. ఫస్ట్ శుభ్రంగా పెట్టుకొని ప్యూర్ ఆ యొక్క మట్టిని నీటితో అద్దుకొని ఒక మట్టి ముద్దలాగా చేసి ఒక చక్రం ఉంటుంది దాంట్లో వేసి దాని చక్రాన్ని తిప్పుతూ చేతితో తడుతూ వస్తాడు. అట్లా ఒక బిడ్డను కూడా ఏం చేయాలంటే ఈ పక్క నేను చెంపదెబ్బ కొడితే పేరెంట్ కూడా ఈ పక్క రెండు పక్కల ఇటు ఇటు తడితే అప్పుడు మంచి షేప్ వస్తుంది, ముఖం అందంగా తయారవుతారు. లేదనుకో మందంగా తయారవుతారు. మీరు అందంగా ఉంటారా మందంగా ఉంటారా? చదువులో ఫిజికల్గా నేను చెప్పేది, చదువులు అందంగా ఉంటారా మందంగా ఉంటారా? మీరు చదువులు అందంగా ఉండాలా లేదా? మీకు అందరికీ ఉండాలా, చదువులు అందంగా ఉండాలా, ఫిజికల్గా కాదు. ఫిజికల్గా ఎవరు అక్కర్లేదు. మీరు బాగా చదివితే మీ ముఖంలో ఆ కళ, ఆ గ్లో. ఇప్పుడు చూడండి, సంతోష్ మీ అందరికీ బెటర్గా చదువుతున్నాడు కదా. సంతోష్ క్లాస్, సంతోష్తో పాటు ఉండే అబ్బాయి చదవకుండా సంతోష్ చదువుతున్నాడు. సంతోష్కి గర్వకారణం కదా. కాబట్టి స్టూడెంట్లో ఉండాలా ఆ పట్టుదల. అరే సార్ మా కోసమే కదా ఇంత కష్టపడుతున్నదని ఒక గంట సేపు చదివితే మీరు కూడా మారిపోతారు, సంతోషంగా ఉంటారు మీరు కూడా. సరేనా? కాబట్టి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మీరే చేయండి ఒక్కొక్కరు. ఫస్ట్ చిన్నపిల్లలకి ఇస్తాము అవకాశం. మీరు చేసి పేరెంట్ చెప్పాలా, ఎగ్జిట్ కాకూడదని. ఆ గ్రూప్ నుంచి వెళ్ళిపోతారేమో. ఈ గ్రూప్ ఒకటి, స్కూల్ గ్రూప్, రెండు గ్రూపులే ఉండేది మీకు. క్లాస్ కూడా తీసేసి ఒకే గ్రూప్ పెట్టించా, ఎందుకంటే తలనొప్పి ఎందుకని. ఓకే, థ్యాంక్ యూ.